మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంసద్ బాషా పేర్కొన్నారు. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో కడప నగరంలోని ప్రభుత్వ జూనియర్ గర్ల్స్ కాలేజీలో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంసద్ బాషా పాల్గొని 73 మంది విద్యార్థినులకు స్కాలర్షిప్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంసద్ బాషా మాట్లాడుతూ విద్య అనేది మా సమాజంలో ఎంతో అవసరం. ప్రతి పేదవాడు ఉన్నతమైన చదువులు చదవాలన్నారు. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒక సామాజిక బాధ్యతతో ముందుకు వెళుతూ విద్యను ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడి రవికుమార్, కడప మల్బార్ గోల్డ్ బ్రాంచ్ మేనేజర్ లిసన్, మార్కెటింగ్ మేనేజర్ ఇసాక్, విద్యా సాధన కాలేజీ చైర్మన్ అక్బర్ ఖాన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. బాలికల ఉన్నత పాఠశాలలో మరి ఈరోజు ఈ జిల్లా వ్యాప్తంగా 73 మంది విద్యార్థినులకు మరి వాళ్ళకందరికీ కూడా మెరిట్ స్కాలర్షిప్స్ 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాకు ఆహ్వానించడం జరిగింది. మరి ముందుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ యాజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నా చేతుల మీదుగా మరి ఆ విద్యార్థులకు అందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇచ్చినందుకు. ఎందుకంటే ఇవాళ సమాజంలో మరి అనేక సంస్థలు ఉన్నాయి. మరి ఏ సంస్థలు కూడా ముందుకు రానటువంటి విధంగా మరి ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మరి ప్రతి ఏటా కూడా మరి ఏదైతే తమ సిఎస్ఆర్ ఫండ్స్లో మరి వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మరి అనేక సేవా కార్యక్రమాలు మరి ఈరోజు ఈ కడప నగరంలో ఈ జిల్లాలో చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గతంలో కూడా వాళ్ళు అనేక మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం అయితేమి, మరి ఏదైతే పేదలకు అందరికీ కూడా ఆర్థిక సాయం చేయడం అయితేమి, మరి అనేక మంది పేదలకు అందరికీ కూడా గృహ నిర్మాణం కోసం కూడా వాళ్ళు ఆర్థిక సాయం చేయడం అయితేమి, మరి ఈరోజు విద్యార్థులను మరి ఉన్నత చదువులు చదువుకునే దిశలో మరి వాళ్ళకందరికీ కూడా పేద విద్యార్థులకు అందరికీ కూడా గుర్తించి మెరిట్ ఆధారంగా మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా 73 మందికి ఈరోజు సుమారుగా 65 లక్షల రూపాయలు మరి ఈరోజు విద్యార్థినులకు మరి ఈరోజు స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ